హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఇంట్లో ఎల్లమ్మకైతే పూజ చేస్తున్నాను. అదేం పూజ అంటే ఎల్లమ్మకు కళ్ళు గుడాల సాక అంటారు కదా, ఆ పూజ అయితే ఇవాళ చేస్తున్నాను. ఇవాళ మంగళవారం కదా, ఇది వచ్చేసి ఈ పూజ శివరాత్రి ముందైతే చేసుకుంటారు. నేను ఆ పూజ అయితే ఈరోజు చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేసినాను పని అయితే. ఇక్కడ స్టవ్ అయితే నీట్గా చేసుకొని ఇక్కడ స్టవ్కి అయితే ముందుగా బొట్లు అయితే రెడీ చేసుకుంటున్నాను, పెట్టుకుంటున్నాను. ముందుగా ఇలా బొట్లు అయితే పెట్టేసుకోవాలి స్టవ్కి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నేను శనగలు అయితే 5 రకాల శనగలు అయితే రాత్రి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఉప్పు లేకుండా ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసి అమ్మవారికి పసుపు అన్నం అయితే ఎక్కియాలన్నమాట ఈరోజు. ఇప్పుడు ఇవి నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. నేను ముందుగా బొట్టు అయితే పెట్టుకున్నాను కదా, ఇప్పుడు కాళ్ళకి పసుపు అయితే పెట్టుకుంటున్నాను. పూజ చేసినప్పుడల్లా ఇలా కాళ్ళకి అయితే పసుపు తప్పకుండా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎల్లమ్మకి బొట్లు పెట్టడానికైతే ఇట్లా బియ్యం పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్లో నేను కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఇట్లా లిక్విడ్ లాగా అయితే చేసుకున్నాను. దీంతో మనము ఎల్లమ్మకి అయితే బొట్లు పెట్టాం. ఫస్ట్ అయితే గడపకి ఇట్లా మొత్తం పసుపు రుద్దుకొని అయితే నిండుగా బొట్లు అయితే పెట్టుకోవాలి. ఈరోజు తప్పకుండా ఎల్లమ్మ పూజ చేస్తున్నాం కదా, ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపలకి అయితే ఇలా నిండుగా పసుపు అయితే పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ తులసమ్మకి అయితే పూజ అయితే చేసుకున్నాను. నిండుగా బొట్లు అయితే పెట్టుకొని బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఎల్లమ్మకి అయితే ఇట్లా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నాను. ఇది పచ్చిపులుసు అమ్మవారికి చాలా ఇష్టం కదా, చల్లదనం కూడా. ఇది చాలా కంపల్సరీ చేయాలి పచ్చిపులుసు అయితే. ఇది బగారీ ఇయ్యొద్దు అనమాట. ఇక్కడ వచ్చేసి శనగలు ఇలా ఉడకబెట్టి అయితే పెట్టుకున్నాను, ఉప్పు వేయకుండా. ఇక్కడ వచ్చేసి పరమన్నం అంటారు కదా, బెల్లం అన్నం, అది
ఈ పరమాన్నం కూడా తప్పకుండా అయితే ఎక్కియాలి అమ్మవారికి. ఇక్కడ ఇంకో కర్రీ వచ్చేసి కొయ్యి కూర అంటారు కదా, కొయ్యి కూర అయితే వండినాను. ఇట్లా అమ్మవారికి ఇష్టం కొయ్యి కూర అంటే. ఇట్లా ఈరోజు 5 ఐటమ్స్ అయితే అమ్మవారికి అయితే చేసినాను. ఇప్పుడు నైవేద్యం ఎక్కిస్తాను, హారతి ఇచ్చేయాలి. ఇక్కడ బొగ్గులు అయితే రెడీ అయిపోయినాయి. పూజ అయితే మొత్తం మంచిగా కంప్లీట్ అయితే చేసుకున్నాను. పూజ ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది పూజ చేస్తుంటే మాత్రం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫాస్టింగ్ అయితే వదులుతున్నాను. పొద్దున్న నుంచి అయితే ఫాస్టింగ్ ఉండే. ఇక్కడ అందరికీ కొద్ది కొద్దిగా పెట్టి అందరం షేర్ చేసుకొని అయితే ప్రసాదం తింటాము. ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు, బెల్లం అన్నము, ఇది కొయ్యి కూర, అక్కడ వచ్చేసి పచ్చి అన్నం. బాయ్ మరి అందరికీ.